హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఒక వీడియో తీయాలనుకున్నాను. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ఈ వీడియో తీయాలి అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను తీసే వీడియో అయితే అమ్మా నాన్న గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎలా అంటే, నేను కోల్పోయిన చాలా సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటారేమో, మా నాన్నతో నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, దాని తర్వాత ఇలా ఉన్నాను. మా నాన్న అయితే రీసెంట్గా చనిపోయారు. 2 years అయ్యా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 15th 18th నో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 26న మా నాన్న అయితే చనిపోయారు. 2023 మార్చ్లో అయితే మా నాన్న చనిపోయారు. ఐ మిస్ యూ నాన్న, ఐ మిస్ యూ డాడ్. నేను చెప్తున్నాను, దేనికి అంటున్నారు చాలామంది. నేను చెప్తున్నాను, నాన్న గురించి వీడియో ఎందుకు ఇస్తున్నానంటే, ఈరోజు అయితే నాకు మా నాన్న గుర్తు వచ్చారు. నైట్ వచ్చి కల్లో కనపడ్డారు. ఉన్నప్పుడు చూసుకోండి బ్రదర్, లేనప్పుడు ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు. చెప్తున్నాను, నేను మైండ్లో పెట్టుకోండి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు దాని విలువ తెలుసుకోండి. ఒక వ్యక్తి ఉన్నంత వరకు మాత్రం కనపడదు అతని విలువ. అతను వెళ్ళిన తర్వాత ఆ విలువ కనపడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది 100% నా లైఫ్లోనే జరిగింది బ్రదర్. 100% నా లైఫ్లోనే జరిగింది. ఎలా అంటారేమో, మా నాన్న వచ్చి సంపాదించకుండా 10 years ఉండారు. 10 to 12 years ఉన్నారు. నేనే చేసుకుంటా అన్నాను మా నాన్నకి. మా బ్రదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళు కూడా చూడలేదు అని నేను చెప్పను. వాళ్ళు కూడా చూసుకున్నారు. అంటే మా నాన్న అయితే నా దగ్గరే ఉన్నారు. 11 to 12 years నా దగ్గరే ఉన్నారు. నేను మా నాన్నకైతే వదలలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వీళ్ళ ఇంటికి వెళ్ళండి అని నేను చెప్పలేదు. నా ఇంట్లోనే పెట్టుకున్నాను నేను. వాళ్ళు, మా నాన్న నా దగ్గర ఉన్నన్ని రోజులు నాకు బరువు అనేది కనపడలేదు బ్రదర్. ఈ 12 years మా నాన్న సంపాదించకుండా ఇంట్లో కూర్చున్నారు. మా నాన్న కొంచెం హెల్త్ బాగలేక, అప్పుడు నాకైతే బరువు అనేది కనపడలేదు. నాకు బరువు అనేది ఎప్పుడు కనపడిందంటే బ్రదర్, 26 మార్చ్ 2023 మార్చ్ 26 ఉదయం 8:30 జరిగింది ఈ సంఘటన. ఆ రోజు నుండి నాకు బరువు ఎలా ఉందంటే, నెలకి 40,000 సంపాదించిన, 50,000 సంపాదించిన, ₹1,00,000 కూడా సంపాదించాను నేను పిఓపి వర్క్లో వచ్చేసి ఇండియాలో. నాకైతే బరువు కనపడకుండా మా నాన్న ఉన్నప్పుడు నాకు బరువు లేదు. ₹1,00,000 సంపాదించినా కూడా నాకు బరువు వచ్చింది. దేనికంటారా, ఇంట్లో పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఒక పెద్ద ఆయన అనే వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఆ బరువు అనేది నాకు ఎక్కువ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, మీ నాన్న ఉన్నారనుకోండి, జాగ్రత్తగా చూసుకోండి బ్రదర్. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఇంకో 10 సంవత్సరాలు మా నాన్న బతికి ఉంటే బాగుండిందేమో. నా లైఫ్ ఇలా ఉండదు బ్రదర్. మా నాన్న బాగుంటే ఇంతవరకు నేను ఇట్లా ఉండను. నేను అసలు ఒక రేంజ్లో ఉంటాను. ఒక రేంజ్ అంటే
లగ్జరీ లైఫ్ అని కాదు, ఒక మనిషిగా బాగుంటాను, అది నాకు చాలా అనుకున్నాను నేను. కానీ మా నాన్న నాకైతే వదిలి వెళ్ళిపోయారు. ఈ వీడియో అందువల్లే చేస్తున్నాను. బ్రదర్, ఉన్నప్పుడే చూసుకోండి, ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి. ఎవరి వల్ల అయినా కూడా ఒక్కసారి ఈ చెయ్యి వదిలి దూరం అయిపోతే దొరకదు బ్రదర్. అది లవ్ కానీ లేకపోతే మదర్ అండ్ ఫాదర్ గురించి కానీ చెప్తున్నాను. ఉన్నప్పుడు విలువ తెలుసుకోండి. నాకైతే ఇప్పుడు ఫాదర్ అయితే రీసెంట్లీగా చనిపోయారు. నాకైతే కొంచెం తెలుగు రావడం లేదు, ఏం చెప్పుకోవద్దండి, హిందీలో చెప్తాను. అదే వీడియో వచ్చి ఇంకా మంచిగా వీడియో చేస్తాను. మదర్ అండ్ ఫాదర్ గురించి, లవ్ గురించి కూడా ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. తీస్తాను, 100% తీస్తాను. లవ్ గురించి తీస్తాను, మదర్ అండ్ ఫాదర్ 100% వచ్చి ఎక్కువ వచ్చే మదర్ అండ్ ఫాదర్ వీడియోస్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.